చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను నేడు ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా కుప్పం విద్యార్థుల కళ అయినటువంటి ఇంజనీరింగ్ కోర్సులు అమల్లోకి రావడంతో కుప్పం ప్రజలు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న ఏకైక యూనివర్సిటీలో అనేక కోర్సులు తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. ముఖ్యంగా వర్సిటీ ఇంజనీరింగ్లో సిఎస్సి, ఏఐ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గతంలో వైసీపీ పాలనలో యూనివర్సిటీని పూర్తిగా రాజకీయాలకు వాడుకున్నారని, విద్యాలయం అనే విషయాన్ని మర్చిపోయి పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తిగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సహకారం అందించారని అన్నారు. సంవత్సరానికి గాను 180 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అట్లాగే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి 180 సీట్లతోటి ఈరోజు ద్రవిడ యూనివర్సిటీలో మనం దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది. రాబోయేటటువంటి సంవత్సరాల్లో మళ్ళీ కొత్త కోర్సులు, కొత్త బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేసుకొని రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో 2000 పైచిలకు విద్యార్థులకి ఇక్కడే ఇంజనీరింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన బీసీ గారు కానీ, రిజిస్ట్రార్ గారు కానీ, ఇతర సిబ్బంది అందరూ కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, విద్యాశాఖ మంత్రిగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని రకాలుగా ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టపరచడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం కానీ, ద్రవిడ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారులందరినీ ఆదేశించారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారు కానీ, రిజిస్ట్రార్ గారు కానీ, ఇతర సిబ్బంది కూడా దానికి తగ్గట్టు కూడా పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ యూనివర్సిటీని నాశనం చేశారు. ఒక రాజకీయ కేంద్రంగా దీన్ని మార్చారు తప్పిస్తే ఒక విద్యా కేంద్రంగా ఉంచలేదు. ఈరోజు అన్నింటినీ మార్చుకుంటూ, అట్లాగే పెండింగ్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు రమారమి 12 నెలల పైసలకు పెండింగ్ శాలరీస్ పెట్టారు. వాటన్నింటినీ రిలీజ్ చేయడం దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో యూనివర్సిటీని తీసుకెళ్లే దిశగా ఈరోజు ఇంజనీరింగ్ కోర్సు దగ్గర నుంచి, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలు, ఆలోచనల మేరకు అఫిలియేటెడ్ చిత్తూరు జిల్లా, కొత్త చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ కానీ, ఇతర కాలేజీలు కూడా ద్రవిడ యూనివర్సిటీకి అటాచ్ చేసే విధంగా ఆల్రెడీ ఫైల్ అంతా కూడా ప్రాసెస్లో ఉంది. ఇదే కాకుండా కొత్త కోర్సులు లా కావచ్చు, ఇంకా నర్సింగ్, ఇట్లా కొన్ని కొత్త కోర్సులు కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి ప్రారంభించే దిశగా, తద్వారా యూనివర్సిటీని